నజరేయుడైన యేసు ప్రభు ఈ మార్గాన వెళుతున్నాడని తెలుసుకున్న ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నాడు. ఈ నజరేయుడైన యేసు నిజంగా దావీదు గోత్రంలోనే పుట్టి ఉన్నాడు. ఇక్కడ నాకేం అర్థమైందంటే, ఈ గుడ్డివాడు యేసును గురించి చాలా విషయాలు తెలుసుకొని ఉన్నాడని అర్థమవుతుంది. ఈ మార్గాన ఏదో గొడవగా వినబడుతుంది, ఏం జరుగుతుందయ్యా అని అడిగాడు అతను. నజరేయుడైన యేసు వెళ్తున్నాడని చెప్పారు అక్కడ ప్రజలు. మరి యేసును ఎలా, లేకపోతే యేసును పిలవాలనుకున్నాడు అనుకోండి, యేసును గురించి ఏమీ తెలియని ఇతను నజరేయుడైన యేసు అని పిలవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమని చెప్పారు? నజరేయుడైన యేసు అని చెప్పారు. కాబట్టి ఏమీ తెలియని స్థితిలో ఇతడు ఉంటే నజరేయుడైన యేసు అని ఇతడు యేసును పిలవాలి. కానీ వాళ్ళు చెప్పింది ఏమని? నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళ్ళుచున్నాడని చెబితే ఈ గుడ్డివాడు ఏమని కేకలేస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలేస్తున్నాడు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటూనే దేవుణ్ణి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు.